ఈ వీడియోలో మనం జావా యూస్ చేసుకొని హెలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. హెలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేయాలి అవుట్పుట్లో అనేది చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ hello world. సో ఫర్ దిస్ మనం కోడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ మనకైతే ఏముంటుందంటే క్లాస్ అనేది ఉంటుంది. క్లాస్ మన ప్రోగ్రామ్ అనేది ఈ క్లాస్ అనే దాని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ క్లాస్ అనేది ఏంటిదంటే మన ప్రోగ్రామ్ మొత్తానికి మెయిన్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో క్లాస్ పక్కన ఏం రాయాలంటే క్లాస్ నేమ్ రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ నేను సొల్యూషన్ అని రాసుకుందాం అనుకుంటున్నా. సో సొల్యూషన్ అని రాసేయాలి. సో అందులో విత్ ఇన్ ఫ్లవర్ బ్రేసెస్ లో మనం మనకు రాసుకోవాలనుకుంటున్న ఫంక్షన్ ఏదైతే ఉందో అది రాసుకోవాలన్నమాట. సో ఇది మన క్లాస్. సో ఈ క్లాస్ లో నేనేంటంటే ఒక స్పెషల్ మెథడ్ రాయాలి. ఆ మెథడ్ ఏంటంటే మన ఎంట్రీ కోసం, అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్టార్టింగ్ పాయింట్. అదేంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తే ఈ మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. సో నేను క్లియర్గా చెప్తానండి. సో ఫస్ట్ ఈ క్లాస్ లో నుంచి మనకి ఏంటంటే మెయిన్ ఎంట్రీ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత లోపల ఏదన్నా మెయిన్ మెథడ్ అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకొని మెయిన్ మెథడ్ కానించి మెయిన్ మెథడ్ లోపల కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఫస్ట్. మరి ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది ఏంటి సార్? ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది ఏంటంటే అది పారామీటర్. అది దేనికంటే మనం కమాండ్ లైన్ ద్వారా కావాలంటే దానికి ఒక వాల్యూ పాస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా కోడ్ రన్ చేసినా నో నీడ్, అంటే నో ప్రాబ్లం అనమాట. ఇన్పుట్ పాస్ చేయకుండా కోడ్ రన్ చేసినా వర్క్ అయిపోతుంది అనమాట. మనం కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేసేటప్పుడు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవడానికి ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది రాయాలి. ఇదైతే మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా రాయాలి, రాయకపోతే ఎర్రర్ వస్తుంది. సో మన కోడ్ రాసేటప్పుడు కోడ్ స్టార్టింగ్ ఎప్పుడైనా క్లాస్ రాసుకొని ఆ తర్వాత అందులో మెయిన్ మెథడ్ అనేది ఒకటి రాయాలి. ఒక క్లాస్ అందులో ఒక మెయిన్ మెథడ్ రాయాలి. సో ఆ మెయిన్ మెథడ్ లో మనకు కావాల్సిన సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రాస్తే అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఇంకా. సో ఇలా మన కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో మనమైతే జస్ట్ హెల్లో వరల్డ్ అనేది ప్రింట్ చేద్దాము అనుకుంటున్నాను. సో దాన్ని ప్రింట్ చేయడానికి మనకైతే ఏమైనా మెథడ్ ఉందా అంటే ఎస్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనమైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనమైతే మనకు కావాల్సిన అవుట్పుట్ ని ప్రింట్ చేసుకోవచ్చు. సో నేనైతే హెల్లో స్పేస్ వరల్డ్ WORLD అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో లాస్ట్ లో సెమీకోలన్ పెట్టడం మర్చిపోకండి. సో ఇలా ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనమైతే సింపుల్ గా హెల్లో వరల్డ్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కోడ్ రాసి కావాలంటే హెలో వరల్డ్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే సో దీనికి అవుట్పుట్ వచ్చేది ఏంటంటే హెలో వరల్డ్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట.
హలో వరల్డ్ అని అవుట్పుట్ వస్తుంది. సో మనం దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ కూడా చేసేద్దాం అనమాట. ఎలా ఎగ్జిక్యూట్? సో ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ క్లాస్ రాయాలి, ఆ తర్వాత మెయిన్ మెథడ్ రాయాలి. ఆ మెయిన్ మెథడ్ లోపల మనకి ఏదైతే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అది రాసేస్తే చాలన్నమాట, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి దీన్ని ఆన్లైన్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దీనికి నేనైతే ఫస్ట్ జావా ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏది వస్తే అది ఓపెన్ చేస్తున్నా. డిఫాల్ట్గా మీ ఇష్టం, మీరు ఏదైనా ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే డైరెక్ట్గా వాడు క్లాస్ ఇచ్చేసాడు డిఫాల్ట్గా, అండ్ మెథడ్ ఇచ్చేసాడు, అండ్ దీని లోపల హలో వరల్డ్ అని ఆల్రెడీ వాడు రాసేసాడు. మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అప్పుడు అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ మన సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ విత్ ఇన్ మెయిన్ మెథడ్లో మనం కోడ్ రాసుకుంటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి రన్ చేసినప్పుడు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మనం జస్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. సో system.out.println అని రాసి హలో వరల్డ్ అని రాయగానే హలో వరల్డ్ వచ్చేసింది. ఇప్పుడు నేనేంటంటే హలో బీటెక్ స్పార్క్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్, ఆ టెక్స్ట్ని ఏదైతే ఎడిట్ చేస్తానో system.out.println అనే మెథడ్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేస్తాను. సో మనకైతే అవుట్పుట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనమైతే సింపుల్గా హలో వరల్డ్ని ప్రింట్ చేసేయచ్చు. సో దీని మీద అర్జెంట్గా ఒక హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లం చేసేద్దామా? యా సార్, అసలు ఈ హ్యాకర్ ర్యాంక్ దేనికి సార్ అంటే, మనం ఏదన్నా కంపెనీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే న్యూ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం అక్కడ రెజ్యూమేలో పెట్టుకోవడానికి హ్యాకర్ ర్యాంక్ అనేది బాగా పనికి వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ చేసేయండి, తర్వాత ప్రిపేర్ అనేది క్లిక్ చేసేయండి. దాంట్లో జావా అనేది ఉంటుంది. సో జావా క్లిక్ చేస్తే మీకైతే మల్టిపుల్ సాల్వింగ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు అక్కడ వెల్కమ్ టు జావా అనేది నేనైతే ఓపెన్ చేస్తున్నా. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ URL ఓపెన్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. ఆర్ఎల్స్ మీరు ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు, నేను ఓపెన్ చేసినట్టు. సో ఇప్పుడైతే ఇక్కడ క్వశ్చన్ ఉంది, వాళ్ళకి అవుట్పుట్ ఏం కావాలంట, యు మస్ట్ ప్రింట్ 2 lines ఆఫ్ అవుట్పుట్. సో ఫస్ట్ లైన్ ఏం కావాలా, హలో కామా వరల్డ్ అనేది రావాలా. సెకండ్ లైన్ ఏం కావాలా, హలో కామా జావా అని రావాలా. సో వాళ్ళకి ఇలా అవుట్పుట్ రావాలంట. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. సో కావాలంటే ఇక్కడ హింట్ చూడండి, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. సో మనం అయితే కాపీ పేస్ట్ చేయకుండా ఇక్కడ రాద్దాం. ఇక్కడ క్లాస్ ఉందా అండి అంటే క్లాస్ డిఫైన్ చేశారు, సొల్యూషన్ అనే క్లాస్. అండ్ దెన్ మెయిన్ మెథడ్ డిఫైన్ చేశారా? ఈ మెయిన్ మెథడ్ లోపల మనమైతే ప్రింట్ చేయాలి కాబట్టి system.out.println అని రాయాలి. system.out.println దేనికంటే న్యూ లైన్ లో నెక్స్ట్ ప్రింట్ చేసేది న్యూ లైన్కి వెళ్ళేలాగా ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ లో హలో కామా స్పేస్ వరల్డ్ అని రావాలి. సో హలో కామా స్పేస్ వరల్డ్, డాట్ కూడా ఉంది కాబట్టి డాట్ కూడా పెట్టేద్దాం. సేమ్ ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుందో లేదో రన్ చేసి చెక్ చేద్దాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫస్ట్ లైన్ వచ్చేసింది. మనం ఫస్ట్ లైన్ ఒకటే ప్రింట్ చేసాం కాబట్టి ఫస్ట్ లైన్ ఒకటే ప్రింట్ అయింది. మరి సెకండ్ లైన్ కావాలంటే సెకండ్ లైన్ కూడా ప్రింట్ చేయాలి. సో దానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సేమ్ system. సో ప్రింటింగ్ అనగానే మనకి ఈ జావాలో system.out.println అనే మెథడ్ గుర్తుకు రావాలి. అందులో మనం ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రింట్ చేయాల్సింది రాసేస్తే చాలన్నమాట. సో హలో జావా. సో ఇక్కడ చూసుకుంటే మనకి యువర్ అవుట్పుట్, మన అవుట్పుట్ లో వచ్చేసరికి అన్ని వచ్చేసినాయి. ఫస్ట్ ప్రింట్ అయింది అండ్ సెకండ్ ప్రింట్ అయింది. సక్సెస్ఫుల్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది అని చెప్పి కంగ్రాట్స్ అని చెప్పేసింది. టెస్ట్ కేసు కూడా పాస్ అయిపోయింది. ఇక్కడ రన్ కొడితే రన్ అయిపోతుంది, సబ్మిట్ కోడ్ కొడితే
మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో సబ్మిట్ అయిపోతుంది. సో నేను సబ్మిట్ కొట్టేశాను. సో ఈ విధంగా మనం అయితే ఈ ప్రోగ్రామ్ చేసేయచ్చు. సింపుల్గా ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు క్లాస్ అనేది క్రియేట్ చేశారా అందులో మెయిన్ మెథడ్ అనేది ఉందా, ఆ మెయిన్ మెథడ్లో మీరు ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నారో ఎగ్జిక్యూట్ చేయడానికి అది రాశారు లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఇలా మనం హలో వరల్డ్ని ప్రింట్ చేయాలన్నమాట జావాలో. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్ కంపైలర్లో. అండ్ ఆ లీడ్ కోడ్ హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. So thanks for watching. Please like, share and subscribe and hit the bell icon to get the latest updates.